మృదు హృదయానాం సౌమ్యం దైవం మృదు హృదయానాం సౌమ్యం దైవం ప్రియరూపానాం రమ్యం దైవం తత్వజ్ఞానం విశ్వం దైవం తత్వజ్ఞానం విశ్వం దైవం గుణరుచీనాం శూన్యం దైవం మృదు హృదయానాం సౌమ్యం దైవం ప్రియరూపానాం రమ్యం దైవం తత్వజ్ఞానాం తత్వజ్ఞానం విశ్వం దైవం గుణరిపుజీనాం శూన్యం దైవం. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అర్జున, నేను ఆత్మను, సర్వభూతములు యందు ఉంటున్నటువంటి వాడు నేనే. Arjuna, I am Atman. I am the resident of every heart. అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే. I am the beginning, the middle and the end. ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే. All that you see in this world, moving and unmoving, is Atma only. ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని. It is the Atma which is heard in the field of spirituality at every step. కనిపించినది ఆత్మని, What you see is Atma. అనిపించినది ఆత్మని, What you hear is Atma. మై మరపించినది ఆత్మని. It is the Atma which makes you forget yourself. కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు. That is why he has said that there is nothing in this world which is not Atma. ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టని. What man has to achieve today is that resolution to see Atma. స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట. Realizing who you really are, Swaswarupa Sandarsana, is that vow which you will have to take to have darshan of Atma. తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం. Realizing oneself is Atma Gnana. మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే. It is the
Atmic bliss which man has to achieve in the very first place in the human qualities. మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అందించుకోవాల్సినటువంటిది ఆత్మతత్వమే. What we'll have to remember constantly and throughout is the principle of Atma. ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది. ఎరుక. This Atma is awareness, eruka. ఈ ఎరుకనే సర్వభూతముల యందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది. This awareness resounds in every human being's heart as I and I. ఈ స్మరణ శక్తియే అహం అహం అహం. This particular memory of one's real self is aham, I. ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది. When this aham identifies itself with the body, it becomes ahankara, ఇదే ego. మిథ్యా నేను. This is mithya. ఇది సత్యమైన నేను కాదు. This is not the true name. ఇది మిథ్యా నేను. This is the name which is associated with mithya. అయితే ఈ ఆత్మకు అనంతరము కేవలము అనవరతము అడ్డు తగులున్నది మనస్సు. It is the mind which comes between Atma and oneself continuously. సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి. Just as the clouds which are formed by the sun himself are covering sun, mind which has come from Atma is coming between the body and Atma. మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థము చేసుకోలేడు. As long as man has a mind, he cannot understand the principle of Atma or Atma in any సర్వకాల aspect. సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది. That person who experiences under all circumstances and at all times the real truth alone can be described as to have Atma Sakshatkara. ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను. The first sound which emerges and is heard by man from Atma is I. ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతైకుడును ప్రారంభమైంది. Only after this word I is born, the rest of the creation was born. నేనే లేకుండినా సృష్టియే లేదు. If there is no I, there is no creation. ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే. This I, Atma and Brahma are synonyms. మనోరహితమైనటువంటి యొక్క నేనే స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ. The I which is not associated with the mind is the real form of Atma. మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ. Mind associated with I is Mithyatma. ఉన్నది ఒకే ఆత్మ. But there is only one Atma. అదే ఒక్క నేను. That is the single I. కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు
అనేక సాధనలు చేస్తున్నాడు. Man is making a number of sadhanas in order to experience this single I. నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై సలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశయందు ఆచరించేటువంటి కర్మలే. All the sadhanas performed in quest of Atma are done in a state of ignorance. ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు. These sadhanas cannot be obtained in a జ్ఞానికి ఈ gnani. సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు. For a gnani, the all-knowing, there is nothing like sadhana and sadhyam. The ఉన్నది efforts- ఒక్కటే, ఏకం సత్. There is only one, and that is truth. ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే. All the efforts made by man in order to experience that single I are only to efforts made to remove mind. మనసునే నిర్మూలం గావించుకున్నవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది. When philosophy is teaching, efforts must be made to eliminate and annihilate I. If you are making efforts to please this I, it is a waste and it is rather unwise. నీవేమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే If you want to do any sadhanas, అనాత్మ భావాన్ని దూరం గావించుకో. you have to remove from yourself the anatmic bhavanas, bhavanas not associated with Atma. నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపున మరల్చు. If you want to really enjoy Atmic bliss, divert your vision towards Atma. ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే. On the other hand, all the efforts made in order to get liberation or bliss of Atma and experience of Atma are full of ఇవి delusion. కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు. These are all delusions of the mind. ముక్తి కోరి నడుడు ముక్కోటి దేవతల ముక్తి కోరి నరుడు ముక్కోటి దేవతల ఆశ్రయించునే కాని అన్యమెరుగా తనలు దోని అహము తా చంపుకొన్నను తనదులోని అహము తా చంపుకొన్నను ముక్తి ఏల తానే ముక్తి కాడే ముక్తి ఏల తనను ముక్తి కాడే. Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful. కానీ ముక్కోటి దేవతలను ఆరాధన చేస్తుంటాడు ముక్తి కోరి మానవుడు. Aspiring to get liberation, man is worshipping 3 crores of ఉన్నది gods. ఒక్కటే అని వేదము కానీ శాస్త్రం కానీ బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏ గ్రంథములైనప్పటికీ నిర్ణయాన్ని పరిచి సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువెక్కడుంటుండాలి. When the Vedas, Shastras, Bible, Quran and all scriptures are teaching that there is only one God, what is the idea of 3 crores of gods? కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే. These are all the perversions of the delusions of the mind. మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు. As long as mind lasts, he will have desires. కోరికలు ఉండినంత వరకును కూడాను అభిమాన మమకారములు వదలవు. As long as one has desires, likes and dislikes cannot be అభిమాన eliminated. మమకారములు ఉండినంత వరకును అహంకారం పోదు. As long as one has likes and dislikes, one cannot get rid of his ego.
అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలుగదు. As long as one removes ego, one will not be able to get the knowledge of Atma. కనుక ఆత్మజ్ఞానం కాని, ఆత్మానందం కాని, ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు. The knowledge of Atma, the bliss of Atma, the darshan or the vision of Atma can be obtained only by elimination of ego and by no other means. మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందు పుట్టి పెరిగే ఎందడంగే. From where did this mind, intelligence, chitta and ego take their birth? ఎందు పుట్టి పెరిగి ఎందడంగే. Where did they take their birth? Where did they grow? And where did they merge back అది ఏ again? బ్రహ్మ, అది ఏ ఆత్మ. That is Brahma and that is Atma. కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ సలిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని? Therefore, how can you get your own real form, its experience and its realization by any other means? ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకొని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు. This is comparable to a thief putting on the dress of a policeman is trying to find out who that thief is. He is himself the thief. నిన్ను నువ్వు గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు? To recognize yourself, why should you resort to other sadhanas at all? దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది. Here is a story to illustrate this. 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు. 10 stupid people undertook a pilgrimage. తిరిగి నదిని దాటిన తరువాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం. They wanted to cross the river and after crossing they got a doubt whether all the 10 people have crossed. ప్రారంభించాడు. 1 2 3 4 5 6 7 8 9. అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు. These stupid ones, each one of them started counting 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, leaving himself and began మరి wondering. నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1 2 3 4 5 6 7 8 9. అయ్యో నిజమే నీవు చెప్పింది, ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. The second person said that I don't believe you. He started counting, came up to 9 and he said, yes, what you said is true. The 10th one is lost in అదే the river. మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు. అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి, నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. A clever traveler on the road observed this and he asked them, well, what is the మేము reason 10 for your మంది grief? వచ్చాం, కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు. 10 of us came. One is washed away in the river. Therefore we are grief stricken. They వీరి యొక్క replied to him. అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని 1 2 3 4 5 6 అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీవు విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు. That traveler counted one after another and sent all of them 10 on one side and said, well, the mistake is the person who is counting is forgetting himself. That person who forgets himself can never realize anything. That is the meaning of this story. నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం ఏ రీతిగా గుర్తించగలవు? When you are yourself Atma, if you are trying to find out Atma and pray to some Atma, what type of prayer and what type of sadhana all this is? ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవు ఈ భిన్నత్వంలో నీవు అభివృద్ధిపరచుకొని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity. ఇవన్నీ కూడా నువ్వు అద్దంలో కనిపించే ప్రతిబింబముల వలె నీ యొక్క ప్రతిబింబములే. All that you see outside is like a reflection in the mirror or reflections of your own self. బింబాన్ని వదలి ప్రతిబింబాన్ని నీవు విశ్వసిస్తున్నావు. You are forgetting the object and placing confidence in కనుక the నీవు reflections భ్రమతో and నువ్వు image. కట్టబడుతూ ఉంటున్నావు. That is why you are bound by delusion. భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు. Man bound by delusion can never find Brahma. కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి. If you really want to enjoy the feeling of Atma, all the efforts which you are doing in order to find Atma are really అయితే useless. ఈ సాధనలన్నీ కూడాను మనసును చల్లబరుస్తాయి. But all these sadhanas are capable of pacifying మనసును the mind. చల్లబరిచి ప్రయోజనం ఏమిటి? These are all capable of pacifying the మనసే mind. లేకుండా చేసుకోవాలి కానీ మనసును చల్లబరితే తిరిగి దానికి వేడి ఎక్కవచ్చు. What you have to do is you have to eliminate the mind, not pacify it. కనుక మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన. Such sadhanas which can eliminate and annihilate mind alone are proper sadhanas for realizing Atma. ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి. As man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దీన్ని జయించినాను అనేటువంటి యొక్క తత్కృత్య భావము మానవుని యందు దినదినాభివృద్ధి చెందుతుండాలి. The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually. విద్యార్థులారా, జయాపజయములు నీ కర్మల వలన కాని, నీ సాధనల వల్ల కాని, నీ ప్రయత్నం వల్ల కాని కలిగేటువంటివి కాదు. Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana. కేవలం నీవు భ్రాంతిలో మునిగి నీ ప్రయత్నముల చేత ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు. Being deluded, you are feeling that you have been able to achieve so many things by your own ఎన్ని efforts. ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించినటువంటి కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించడం లేదు. In spite of extraordinary efforts made by people, how many failures can you come across? in ఏమి this world? చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యములు ఎన్ని మనకు కనిపించడం లేదు. How many more are we seeing that without doing any effort, some people are achieving success నీవు also? ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలము అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది. Instead of completely relying on your own efforts, and when you face failures, instead of getting dejected, have full faith in God. Offer everything to God, and then you will achieve మన success. ప్రయత్నముతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి. You have to realize clearly that there is nothing which you are going to achieve మన merely by your own దేహమునందే efforts. ఈ విధమైనటువంటి యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి. You can get any number of proofs from your own body. నీ దేహంలో ఉండినటువంటి గుండె కొట్టుకోవడానికి నీవే ప్రయత్నం చేస్తున్నావు? What efforts are you making for the heart beating and functioning in your own body? నీవు క్షణము కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు? What efforts are you making for the constant inhaling and నీవు exhaling? which is భుజించినటువంటి going on? ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు? What is the effort that you are putting in order to digest the food which you have partaken? ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుంటాయా? Are these things achieved by effort? కాదు కాదు కాదు. Certainly not. నేను బ్రతకాలి అనుకుంటే నువ్వు బ్రతకగలుగుతున్నావా?
If you want to say that I want to live and live and live, can నీవు you live చావాలి చావాలనుకుంటే నీవు చస్తున్నావా? even if you want to die? Can you die just like that? నీ పుట్టుకకు నీవే కారకులా? Are you responsible for your birth? కాదు కాదు కాదు. Not at all. కనుక ఈ విషయాన్ని చక్కగా విచారణ చేస్తే కేవలము నీ కర్తృత్వ భోక్తృత్వములే ఈ అహంకార మమకారమును మరింత అభివృద్ధి గావిస్తున్నాయి. If you carefully examine, it is the doership and it is the enjoyership in you which is creating ego ఈనాడు in you. జగత్తులో మనం ఆచరించేటువంటి సమస్త కార్యములు కూడాను మనోతృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క కర్మలే. All the action performed in the world is meant to satisfy your own mind. కనుకనే ఈ మనస్తృప్తి అనేటువంటిది ఎంతకాలం చేసినప్పటికీ ఈ మనస్సుకు తృప్తి అనేటువంటిది ఉండదు. For any length of time you go on trying to satisfy your own mind, you are not going to completely satisfy your mind. ఈ మనసు అంటే ఏమిటి? What do you mean by mind? మనసే మాయ, Mind is illusion. మనసే కోరిక, Mind is desire. మనసే అవిద్య, Mind is ignorance. మనసే ప్రకృతి, Mind is nature. ఈ మనసే భ్రాంతి. Mind is delusion. కనుక ఈ భ్రాంతిలో నీవు మునిగి భ్రాంతిని పోగొట్టుకొనుక బ్రహ్మను పొందాలనుకుంటే ఇది సాధ్యమవుతుందా? Getting drowned in this delusion, if you want to attain Brahma, how can you achieve it? కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు. Looking at your own shadow, you are getting frightened. నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు. You are frightened at your own feelings. కాని ఉన్నది ఒక్కటే. But truly speaking, there is only one thing which is existing. ఇది ఏకం సత్, అది ఆత్మ. That is truth and that is Atma. భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు. A number of scholars describe God as the very embodiment of Sat, Chit and Ananda. ఇది సరి అయినటువంటి యొక్క జవాబు కాదు. This is not a proper description at all. సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కాని అతను ఆనంద స్వరూపుడని కాని చెప్పడానికి అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను. He is truth. He is awareness. He is bliss. To say ఇవి that భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు. these are not qualities which he has. They are not different from him. ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు. Some people think that there is some power other than themselves which will have to be meditated upon and they undertake meditation. గోప్యముగా రహస్యంగా ఏదో ఒకటి దివ్యమైనటువంటి శక్తి నాకు వేరుగా ఉన్నది, దానిని నేను పొందాలి అనేటువంటి యొక్క విషయంతో అనేక రకమైనటువంటి యొక్క దీక్షలు పూనుతారు. Some people take great resolution in order to find out that there is some secret mysterious power other than themselves which they want to realize. ఇది కేవలము అజ్ఞానము యొక్క చర్య. This is an act of ignorance. నీకంటే వేరేనటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే. As long as you think that there is some power other than you, you are under ignorance. నీకంటే మించినటువంటిది మరొకటి లోకంలో లేనే లేదు. There is nothing greater than you in this world. అయితే ఉన్నది అని నీవు నిరూపించటము ఇది నీ మనోభ్రాంతి. But to say that you want to prove that there is something is the delusion of the ఎట్లా mind. ఉన్నదనగా స్వప్నములో మనం అనేక దృశ్యములు అనేక అనుభవములు మనం అనుభవిస్తాం. We get a number of sights and experiences in state of ఇది dream. ఎంతవరకు నిజము? How long are they true? స్వప్నములో ఉండినంత వరకే. As long as you are in the స్వప్నము dream. తీరినా ఇది నిజము కాదు. Once you are out of dream, these are not true. నీవు మనోభ్రాంతిలో ఉండినంత వరకు కూడాను ఈ కష్టము నష్టము దుఃఖము విచారము ఇవన్నీ సత్యమే. As long as you are in the delusion of the mind, all these things like joy, grief మనోభ్రాంతి are true. వీడితివా ఇదంతా అసత్యం. Come out of the delusion of the mind, these are all untrue. కనుకనే ఇవన్నీ కూడాను మనోభ్రాంతిచే కట్టబడినటువంటి యొక్క మిథ్యాలు. All these are bound by the delusion of the mind and ఈ they are మిథ్యానేనును ఆధారం చేసుకొని సత్యానేనును విసర్జిస్తున్నాము. We are giving up truth, having faith in this mithya.
దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం. Thinking that I am the body, you are developing ego in you. ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు. If we can understand this with reference to one small thing, we can understand all other things. తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు. There is nothing other than oneself in this world. ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే. All that exists is only a reflection of what really లోక is. సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడుకును ఉంటుంటాయి. All the worldly objects have a subject, an object and a predicate. కానీ ఆత్మ సంబంధమైన విషయముకు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయం నందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు, కర్మ. But with reference to Atma or the spiritual world, there is nothing, there is only one doer, Karta. చేసేవాడు తానే, He is the doer. చేయించేవాడు తానే, He is getting it done. చేయింపబడినది తానే. He is the act which is being done. ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం. It is this unity of all these three things which is existing in the form of consciousness all around. ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు. It is impossible to have a state when consciousness exists in one place and doesn't ఈ exist in another place. చైతన్యమునే మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైనటువంటి మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు. This consciousness is divided into three, such as Sat, Chit and Ananda, for giving satisfaction to the worldly people దాని and the యొక్క worldly ప్రతిబింబం view. ఇది, దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు. These philosophers began their showing one as the reflection of the other. the దీనినే second as the వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు. In Vedantic parlance, this has been described as Asti, Bhati, Priyam. ఈ మూడు కూడాను ఒక్కటే. All the three are one and the same. ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది ఆస్తి, ఇది Yeah. సత్. Here is the tumbler. This is Asti, this is truth. అయితే చిత్ అంటే ఏమిటి? దానిని గోచరింప, అది మనం చూస్తున్నాము. What do you mean by Chit? చూడటమే కాకుండా ఇది టంబ్లర్ అని మనం తెలుసుకున్నాము. I am seeing this and I am aware of this fact that this is tumbler. ఇంకా ఆనందం అంటే ఏమిటి? దీనిని మనం అనుభవిస్తున్నాము. What do you mean by Ananda? I am enjoying it. ఈ సత్తు చిత్తు ఆనందం మూడైందా? ఇది లేదే, ఒక్కటే. There is only one. Is it really ఈ Sat? సత్తు ఉన్నది ఒక్కటే, ప్రకాశించేది ఒక్కటే, ఆనందింపజేయునది ఒక్కటే. There is only one and it is shining as, and that also is one, and it is experience, that is also the same thing. కనుక ఒకే దాని యందు మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం. There is only one. By delusion, we are experiencing that one as many and feeling that we are experiencing many. కనుక ఆత్మతత్వం అనగా ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి. Therefore, it is necessary to realize when we say that Atma Tattva, this is the principle of unity which is underlying everything. ఈ ఆత్మ అనగా రూపము లేనటువంటిది. This Atma does not have form. ఇది కేవలము అనేక రూపాన్ని కూడాను ధరించేటువంటిది. It is capable of taking many forms. గాలి ఉంది, Here is air. దీనికి ఏమి రూపం? What form does air have? రూపము లేనంత మాత్రమున గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా? Just because air does not have a form, can you say that there is no air at all? అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది. But whichever
container, this air enters in, that form it gets. ఒక బెలూన్ లో చేరిపోతే అది బెలూన్ రూపంగా ధరిస్తుంది. When air enters into balloon, it takes the ఒక form of ఫుట్బాల్ balloon. లో చేరితే ఫుట్బాల్ రూపంగా పోతుంది. When it enters into a football, its form is that మనం of తల కింద football. పెట్టుకునేటువంటి ఒక పిల్లో రూపంలో పోయి చేరితే పిల్లోగా కనిపిస్తుంది. When air enters into a pillow, its form is that of a pillow. కానీ దీనికి ఒక రూపం లేదు. But air doesn't have a form. అయితే గుణము మాత్రం ఉంటుంది. But it has a quality. అదే చైతన్య గుణం. That is the quality of consciousness. ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం. If you really want to understand this principle of Chaitanya, ఈ చైతన్యం consciousness, అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు. this Chaitanya has been described as consciousness. ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా, అర్థం చేసుకోవాలనుకున్నా, దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకొని కాన్షియన్స్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం. If you want to recognize and understand this consciousness, it has to be reduced to conscience. అనగా విట్నెస్ అని. That means it is a witness. దీనిని అవేర్నెస్ అని, This is also called awareness. దీనిని సాక్ష్యము అని. This is also called again witness. Sakshi. అయితే దీనికి ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యానికి మరి ఏదైనా ఒకటి ఆధారం కావాలి కదా. Even for this witness, there must be some basis. దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడాను కాన్షియస్ వచ్చేసింది. From this conscience, conscious has come. కాన్షియస్నెస్, కాన్షియన్స్, కాన్షియస్. ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి. Consciousness, conscience and conscious are the three entities which have got three కాన్షియస్ qualities. అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది. Conscious is associated with senses. కాన్షియన్స్ అనేటువంటిది మనస్సుతో కూడినటువంటిది. Conscience is associated with mind. కాన్షియస్నెస్ అనేటువంటిది ఆత్మతో చేరినటువంటిది. Consciousness is associated with Atma. ఈ మూడింటి యొక్క తత్వములనే లోక నిమిత్తమై, లోకాచరణ నిమిత్తమై, లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం. These three, the division of these three is meant for the sake ఇది of easy ఎట్లా అంటే understanding ఒక by the చిన్న world. ఉదాహరణము. There is a small example. to లోకంలో understand. డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. There was a doctor's conference going on. హాల్ అంతా డాక్టర్స్ ఏ ఉంటుంటారు. There are doctors in the hall. కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు. But the word to describe them is doctors. కానీ ఒక్కొక్క డాక్టర్, ఈఎన్టీ డాక్టర్ ఒకటి కావచ్చును, బోన్స్ డాక్టర్ ఒకటి కావచ్చును, బ్లడ్ డాక్టర్ ఒకటి కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది ఈ విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసినటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు. There may be different doctors who have specialized in different parts and limbs of the body. ఒకడు బోన్ స్పెషల్ చేసి ఉంటాడు, There is one bone specialist. ఇంకోడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు, There is ఇంకోడు a- హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు. There is another who has specialized with reference to kidney. ఇవన్నీ heart. కూడా ఒక్క దేహంలో ఉండినట్టు దాన్ని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు. Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of a worldly benefit. కాబట్టి అందరూ డాక్టర్సే. But basically all of them are అదే doctors. విధంగానే అందరూ ఆత్మస్వరూపులే. In the same way, all of us are జీవనోపాధి నిమిత్తమై embodiment of ఒకడు Atma. ఉద్యోగం చేయవచ్చును, For the sake of eking a livelihood, ఇంకోడు కూలి పని చేయవచ్చును, one may be working in an office, one may be a ఇంకోడు laborer, వ్యాపారం చేయవచ్చును, one may carry on ఇంకోడు business, వ్యవసాయం చేయవచ్చును. one may undertake cultivation ఈ of యొక్క land. జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు. All the names which one has got is based upon the functions which he performs, but it is not a permanent name given to each individual. అదే విధంగానే ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఒక్కటే ఉండినప్పటికీ ఆయా శరీరం యొక్క అభిమానమును పురస్కరించుకొని ఆ సుఖ దుఃఖములను అందుకుంటున్నారు. There is only one Atma in all the bodies, but depending upon that particular body and the action it ఒక performs. చిన్న ఉదాహరణము. One small example. ఒక ప్లేన్ ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది.
there was an accident in a particular place. ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారున్నారంటే ఇంక చెప్పనక్కర్లేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం. If one comes to know that his own people are in that plane when the accident has taken place, all నిజంగా ఆ inquiries are ప్లేన్ made. లోనే మనవారెవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్లా జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంతమంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం. If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information. No కనుకనే concern. ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం. As we do not have the feeling that these are mine, you go in for information. అందరి యందు ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే అని ఉంటున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు. If you know that there is only one Atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then. కనుక ఆత్మభావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి. Therefore, we should have that unity. ఉన్నది of ఒక్కటే feeling. ఒక్కటే, అన్యము లేదు. There is only one thing and one thing alone. అయితే The second thing ఈ doesn't exist. మనస్సు, దేహము ఇవన్నీ ఉండినంత వరకు కూడాను ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం. But as long as you have a mind and a body and other things, it is కష్టము difficult to కష్టమని experience. చెప్పని నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడాను సహజ కర్తం కాదు. Just because it's difficult to experience Atma, కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి. even if it is difficult, we should make efforts appropriate to realize the real nature. మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం. We have recognized that this body is like a chariot. గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాల గురించి గుర్తించాం. We have also recognized that the senses are like horses. పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం. We have also recognized the mind is like the rein or the, సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాము. we have also recognized that this charioteer is intelligence. అయితే ఈ రథము, ఈ గుర్రములు, ఈ పగ్గములు, ఈ సారథి దేని నిమిత్తమై ఏర్పడినాయి? For whose sake have all these things come into existence like chariot? యజమాని. There is a owner for this. ఆ యజమాని అనేటువంటి వాడు ఇందులో ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు. That master is Atma residing in this heart. కనుకనే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు. There is only one. He is residing in so many living అయితే ఇది beings. భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు. When you say it is a living being, does it have ఈ life? భూతమనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక. When you say this bhutam, the word is used, it is a conglomeration of all భూతములు these జడములే. senses. These are all qualities only. ఈ జడముల యొక్క దీనినే భూతము అని పేరు పెడుతూ వచ్చారు. These are all inert and they are called as ఈ bhutam. భూతం అంటే ఇంకొక అర్థం కూడా ఉంటుంది, అది పిశాచము అని. Another meaning of this word ఇది bhutam నాకు is, పెనుభూతంగా ఉంటుండాదన్నారు. అనగా ఏమిటి? విడువలైనటువంటి ఒక దయ్యంగా ఉంటుండాదని. that means it is a great devil. ఈ భూతములన్నీ కూడా మనకు ఒక పిశాచములే. All these elements or senses ఇవి are మానవుని really, అనేక రకములుగా పీడిస్తున్నాయి. it is these things which are really giving us a lot of trouble and problem. కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము. Therefore it is necessary to come across people who can make us realize the real nature. కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందుంచుకోవాలి. Feeling its principle and conduct ourselves properly. కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు. Don't consider that you are doing it. Don't accept this దీని doership. ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తత్వంలో నువ్వు తిరగద్దు. Do not also indulge that you should get ఈ the fruits of కర్తృత్వ our- భక్తత్వాన్ని మనం దూరంగా ఉంచి కర్తవ్యాన్ని ఆచరించాలి. Give up doership, give up enjoyership and undertake that as a duty. ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
This duty is the real yoga. ఈ యోగాన్ని నీవు అనుభవించటం అంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు. If you can practice this yoga of performing it as a duty, you can enjoy the principle of Atma also. కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం. As we are not practicing this yoga, we are becoming diseased souls. మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి. We have to carefully analyze and understand the mental activity. ఇది ఎక్కడి నుంచి పుడుతుండాలి? From where does this mind ఇది come? చేసే పని ఏమిటి? What does it do? దీనిని మనం ఎందుకు అనుసరించాలి? Why should we follow దీని it? వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి? What is the result of all this? ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా Does it bind us or does it liberate us? అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణా బంధనకే తీసుకుని పోతుండాలి. If you gradually inquire on these lines, it is taking you towards the bondage. కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు. Therefore, it is not possible to understand the principle of Atma in any other way. ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే. As we have lost this sense of unity, this has manifested itself in the form of all the differences, jealousies, quarrels, conflicts, strife, grief, and every problem in the world. కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Therefore, we have to develop the love which brings about equality in us. ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి? What is the knowledge which you are going to gain by the type of studies which you have undertaken? ఇది నిజమైనటువంటి జ్ఞానమా? Is it a real knowledge? కాదు కాదు. Certainly not. ఇది అజ్ఞానములోని అజ్ఞాన జ్ఞానం. This is ignorance in ignorance. మనము అజ్ఞానములో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం. We are developing ignorance in ignorance. ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నదనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి. You say, in this state, where is Atma? It is between one consciousness, another ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు. It is difficult for all people to understand. జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు. It is something like a state in between, a state of awakening and deep sleep. అయితే జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటాదంటే ఎవ్వరికీ తెలియదు. What is the state between waking state and deep sleep state? No one really knows. జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోతుంది. You are thinking that you are really awake, but you start sleeping. కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు. But yogis have recognized that real state. ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అదే నిజమైన ఆత్మతత్వం అన్నారు. That particular state which comes between waking జాగ్రత్త and sleep. రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి నీ మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం. State of waking is Rajoguna, sleep is associated with Tamoguna. In between these two comes Sattva-guna, and that has to be experienced. కనుక ఈ ఆత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించాలనుకుంటుంటే ఆత్మ జ్ఞానాన్ని మొట్టమొదటి విచారణ చేయాలి. If you want to realize the principle of Atma, you should have knowledge of Atma.